నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, చాలా ఐపీఓలు ఆన్ బోర్డు కాబోతున్నాయి. అయితే ఎవరైతే మార్కెట్లో కొత్తగా వస్తున్నారో, ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో అటువంటి వాళ్ళకి అసలు ఐపీఓ అంటే ఏంటి, ఐపీఓకి మనం ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఐపీఓకి సంబంధించి ఓపెనింగ్ డేట్ ఏంటి, క్లోజింగ్ డేట్ ఏంటి, తర్వాత ఐపీఓ అయిపోయిన తర్వాత సెకండరీ మార్కెట్ అంటే ఏంటి, లిస్టింగ్ అంటే ఏంటి, సో ఐపీఓకి సంబంధించిన కంప్లీట్ ప్రొఫైల్ని మన ఆడియన్స్కు డీటెయిల్గా తెలియజేయగలరు. సో ఒక కార్పొరేట్కి ఎప్పుడైతే ఫండ్స్ రేజ్ చేయాలి, ఎందుకంటే వాళ్ళ టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం కానీ ఎక్స్పాన్షన్ కానీ వాటికి చాలా మనీ అవసరం అవుతుందండి. సో వాళ్ళు ఓన్గా సోర్స్ చేసుకోలేనప్పుడు వాళ్ళు సెబీకి పర్మిషన్ తీసుకొని ఇక పబ్లిక్ దగ్గర నుంచి మనీని రేజ్ చేసుకోవడానికి సెబీ పర్మిషన్తోని ఈ ప్రైమరీ మార్కెట్ అంటాం, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్, ఇలా ఈ ప్రైమరీ మార్కెట్లోకి సెబీ పర్మిషన్తోని వస్తారండి. వాళ్ళు ఒక ప్రైస్ బ్యాండ్ ఫిక్స్ చేసుకుంటారు. సో దిస్ ఇస్ అంటే ప్రైజ్ వాట్ వీఆర్ ఆఫరింగ్ ఈచ్ షేర్ అనేది. సో వీళ్ళందరూ కూడా ఓనర్స్ అవుతామండి. అంటే టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ మీరు ఎప్పుడైతే షేర్స్ కొన్నారో, సో వీల్ బికమ్ ద ఓనర్షిప్ టు దట్ ఎక్స్టెంట్ ఇన్ ద కంపెనీ. సో అందులో కంపెనీలో వచ్చిన ప్రాఫిట్స్ అవన్నీ కూడా మనకి డివిడెండ్ రూపంలో ఇవ్వడం కానీ, లేదు అంటే కంపెనీ ఇంకొంచెం పెర్ఫార్మెన్స్ చేసిందంటే షేర్ ప్రైజ్ మీరు ఏదైతే ఐపీఓలో ప్రైమరీ మార్కెట్లో 120కో 170 రూపాయలకో కొనుక్కుంటే అది లిస్టింగ్ అయ్యి కొన్ని ఇయర్స్ అయిన తర్వాత అది 3000 అవ్వచ్చు, 4000 అవ్వచ్చు. కంపెనీ పెర్ఫార్మెన్స్ ప్రకారం అది పెరగడం తగ్గడం మనకి తర్వాత అనేది తెలుస్తుంది. సో ఐపీఓలో ఏంటంటే తక్కువ ప్రైస్ కి దొరుకుతుంది. ఇనిషియల్ స్టేజ్ లో మార్కెట్ లో వాళ్ళు ఇష్యూ చేశారు కాబట్టి లిస్టింగ్ గెయిన్స్ కోసం. అంటే ఇది ఎప్పుడైతే మార్కెట్ నుంచి సెకండరీ, మీరు అన్నట్టుగా ప్రైమరీ మార్కెట్ నుంచి సెకండరీ మార్కెట్ కి వెళ్తుందండి, దాన్ని మనం లిస్టింగ్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే ఏవైతే ఎగ్జిస్టింగ్ షేర్స్ ఏవైతే ప్రైమరీ మార్కెట్ లో ఉన్నాయో అవి వచ్చి లిస్టింగ్ అవుతాయి. సో ఈ లిస్టింగ్ అనే దాన్ని మనము సెకండరీ మార్కెట్ కానీ స్టాక్ ఎక్స్చేంజ్ అంటామండి. సో ఇందులో ఏమవుతుందంటే ప్రైజ్ డిస్కవరీ జరుగుతుంది. ఏదైతే వాళ్ళు 120 రూపీస్ 170 రూపీస్ ఈ ఐపీఓలో ఏదైతే డిక్లేర్ చేశారో ఆ కంపెనీకి కానీ ఆ షేర్కి కానీ డిమాండ్ ఉన్నట్లయితే లిస్టింగ్ ప్రైజ్ పెరుగుతూ వస్తుంది. ఎప్పుడైతే డిమాండ్ లేదు అనుకోండి, ఇక వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగాలేదు, డిమాండ్ లేకపోతే మళ్ళీ అది ఐపీఓ ప్రైస్ కన్నా కూడా లిస్టింగ్ ప్రైజ్ తక్కువ ఉండొచ్చు. సో ఇలా చాలా మంది కూడా ఐపీఓలోనే ఇంట్రెస్ట్ చూపిస్తారండి. చాలా తక్కువకి మనకి వస్తుంది, ఆ గెయిన్స్ అనేవి వస్తాయి అనేది మనకి వాళ్ళకి తెలుస్తుంది. బట్ మినిమం అంటే ఇప్పుడు మామూలుగా మనం షేర్ అనుకోండి, ఒకటైనా కొనుక్కోవచ్చు, రెండైనా కొనుక్కోవచ్చు. కానీ ఐపీఓలో మినిమం 15,000 ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుందండి. ఇలా 1-2 కొనుక్కోవడానికి కుదరదండి. లాట్స్ లోని మీకు లాట్ సైజ్ ఉంటుంది. మినిమం మీకు 15,000 రూపీస్ అయితే మాత్రం మీకు ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే ప్రైమరీ మార్కెట్ లో ఐపీఓస్ రావాలో మీకు మినిమం 15,000 అవుతుంది. మాక్సిమం రీటైలర్స్కి అయితే 2 lakhs వరకు మనము ఇన్వెస్ట్ చేసుకునే అవకాశాన్ని అయితే మనకి కల్పించారు. సో ఇదేంటంటే వాళ్ళు ఎప్పుడైతే ఈ డేట్స్ అనేవి ఇస్తారండి, అంటే ఇప్పుడు మనకి ప్రెసెంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాము. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము ఓలా ఎలక్ట్రిక్ అనే కంపెనీ, మనకి మొబిలిటీ లిమిటెడ్ కంపెనీ అనేది వాళ్ళు తీసుకొచ్చారు. సో మన అందరికీ తెలుసు వాళ్ళు ఈ ఓలా అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. సో ఈ కంపెనీస్ గురించి కొంచెం మనము తీసుకునేటప్పుడు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలండి. ఈ కంపెనీస్ ఏం చేస్తున్నాయి, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏ సెక్టార్ చేస్తున్నారు, వాళ్ళు ఏం బిజినెస్ చేస్తున్నారు. సో ఇలా ఇక్కడ ఎగ్జాంపుల్ లో మనకు అర్థమైంది ఏంటి, ఓలా అనే ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ చేస్తుంది, బ్యాటరీస్ అలాగా. వాళ్ళు అలానే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు, టెక్నాలజీని బాగా ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారు. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ దేర్ యాక్టివిటీస్. ముందు ఆ సెక్టార్ ఏంటి, వాళ్ళు చేసే యాక్టివిటీస్ ఏంటి అనేది మనం కొంచెం బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఫైనాన్షియల్ రిజల్ట్స్ కూడా ఇస్తారండి. ఏదైతే కంపెనీ వాళ్ళు తీసుకొచ్చారో ఐపీఓకి, వాళ్ళ అసెట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ డెట్స్ ఎలా ఉన్నాయి, లాస్ట్ 4 years నుంచి వాళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్, వాళ్ళ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, లాసెస్ ఎలా వస్తాయి, అలానే మనకి ఫైనాన్షియల్స్ అనేవి ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలండి. ఇది మీకు ఏ గూగుల్లో అయినా మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీకు అవైలబుల్ గా ఉంటుంది. తర్వాత రీజన్ అనేది ఇస్తారండి, ఎందుకు మేము ఈ ఇష్యూకి వస్తున్నాము, ఈ అమౌంట్ తో మేము ఏం చేయబోతున్నాము. సో వీళ్ళు ఏం చేస్తారంటే R&D
మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి కావాల్సి వస్తుంది. అలానే నెక్స్ట్ లెవెల్ కి గ్రోత్ అవ్వాలి అంటే మాకు ఫండ్స్ కావాలి, కాబట్టి మాకు ఈ ఇష్యూ అనేది అవసరం అవుతుంది. అలానే సాఫ్ట్వేర్ టెక్నాలజీగా మేము చాలా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది, కాబట్టి మేము ఇష్యూ సైజ్ కి ఈ ఇష్యూకు వస్తున్నాము అనేది చెప్తారండి. సో నెక్స్ట్ ఇక్కడ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే మనం చెప్పినట్టుగా ఇష్యూ ప్రైస్ అనేది ఇంపార్టెంట్. ఏ ప్రైస్ వాళ్ళు ఇష్యూ చేస్తున్నారు అంటే 440 నుంచి 465 అనేది, అంటే మీకు 440 నుండి 465 మధ్యలో ఏ ప్రైస్ కైనా వాళ్ళు ఫైనల్ చేయొచ్చు. సో ఇష్యూ ప్రైస్ అనేది మనకి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ మీరు చెప్పినట్టుగా డేట్స్, వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ డేట్స్ నేను ఒక్కొక్కటి చెప్తాను. ఫస్ట్ ఓపెనింగ్ డేట్ అనేది ఉంటుందండి. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఓలాతో తీసుకుందామండి. సో ఓలా వాళ్ళు ఇచ్చిన వాళ్ళ ఇష్యూ ప్రైస్ 72 రూపీస్, అంటే ఒక్కొక్క షేర్ వాళ్ళు 72 నుంచి 76 మధ్యలో మీకు ఇష్యూ ప్రైస్ ఇస్తున్నారు. సో 195 షేర్స్ లాట్ సైజ్. సో లాట్ సైజ్ అనేది వాళ్ళు 195 అంటే మీకు దాదాపుగా ఒక లాట్ కన్నా తక్కువ కొనుక్కోవడం కుదరదండి. ఒక లాట్ తీసుకోవాలి అంటే మీకు 15,000 రూపీస్ అనేవి మీకు అవుతాయి. సో ఇప్పుడు మనం డేట్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి అంటే దీని ప్రమోటర్ గురించి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలండి. ఇది భావేష్ అగర్వాల్ అని చెప్పేసి ఈయన ప్రమోటర్. సో ఈ సంబంధించిన ఈ ప్రమోటర్ ఏంటి, వీళ్ళు ఎప్పటి నుంచి, వీళ్ళు ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు. మనకు అందరికీ తెలుసు ఓలా వెహికల్స్. సో దీస్ ఆర్ ఆల్ ద బ్యాక్గ్రౌండ్ చెకింగ్ అబౌట్ ద కంపెనీ అనేది మనం చేసుకున్న తర్వాత డేట్స్ అనేవి చెక్ చేసుకోవాలండి. ఇది మనకి ఆల్రెడీ ఈ రోజు అంటే August 2nd ని ఓపెన్ అవుతుందండి. ఇది ఎక్కువ రోజులు ఉండదండి. సో ఇట్స్ ఆల్మోస్ట్ ఓన్లీ 4-5 days, ఒక్కొక్కసారి అయితే 3 days మనకి ఓపెన్ లో ఉంటుంది. సో ఇట్ విల్ క్లోజెస్ బై 6th August కి మనకి ఇది ఐపీఓ అనేది, ఓలా ఐపీఓ అనేది మనకి క్లోజ్ అయిపోతుంది. సో ఒకసారి క్లోజ్ అయిన తర్వాత మీకు 7th అలాట్మెంట్ అనేది వాళ్ళు చేస్తారండి. అంటే అప్లై చేసుకున్న వాళ్ళందరికీ రాకపోవచ్చు. సో ఓవర్ సబ్స్క్రైబ్ అంటే చాలా మంది, అంటే ఉన్నవి లిమిటెడ్ షేర్స్ ఉంటాయి కాబట్టి అందరూ అప్లై చేస్తూ ఉంటారు. సో మీరు ఒక 3 లాట్స్ అప్లై చేయొచ్చు, నేను 2 లాట్స్ అప్లై చేయొచ్చు, ఒకరు 10 లాట్లు అప్లై చేస్తూ ఉంటారు. అలా అప్ టు 2 lakhs వరకు రీటైలర్స్ అప్లై చేస్తారు. చేసినప్పుడు ఏంటంటే మీకు రావచ్చు, రాకపోవచ్చు. సో మీకు అలా జరిగింది. అసలు మీకు వచ్చాయా లేదా అనేది ఒక అలాట్మెంట్ డేట్ ఒకటి ఉంటుందండి. ఆ రోజు మీకు అలాటెడ్ అని చెప్పి మీకు ఆ విషయం అనేది మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఆ తర్వాత అలాట్మెంట్ అవ్వలేదు అనుకోండి, మీ మనీ మీకు నెక్స్ట్ డే ఇచ్చేస్తారు. దే విల్ రిఫండ్ యువర్ మనీ. మీకు అమౌంట్ ఏదైతే మీరు ఇన్వెస్ట్ చేశారో, మీకు అలాట్మెంట్ జరగలేదు కాబట్టి మీ అకౌంట్లో ఏదైతే మీరు అమౌంట్ వాళ్ళకి ఇన్వెస్ట్ చేశారో ఆ అమౌంట్ అనేది మీకు బ్యాక్ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ మీకు అలాట్మెంట్ అయితే నెక్స్ట్ డే అంటే 8th, ఈ పర్టికులర్ మనం చూసుకున్నట్లయితే ఓపెనింగ్ 2nd, క్లోజింగ్ ఏమో 6th అవుతుంది, అలాట్మెంట్ 7th అవుతుంది, రిఫండ్ 8th వస్తుంది. అండ్ మీకు కానీ అలాట్మెంట్ అయితే మనకి 8th, రిఫండ్ కూడా 8th, అలాట్మెంట్ అయినా మీకు షేర్స్ అనేవి మీ డిమాట్ అకౌంట్లోకి వస్తాయి. లిస్టింగ్ 9th జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద ఫార్మాట్ అనమాట. ఓపెనింగ్, క్లోజింగ్, డేటింగ్ అండ్ అలాట్మెంట్, లేదు రిఫండ్, లేదు అంటే మనకి షేర్స్ అనేవి మీ అకౌంట్లో క్రెడిట్ అవ్వడము, ఆ తర్వాత లిస్టింగ్. సో దీస్ ఆర్ ఆల్ ద డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ప్రొసీజర్ కూడా 1 by 1 ఫాలో అవ్వండి. మీకు అలాట్మెంట్ అయితే మీ డిమాట్ అకౌంట్లోకి వస్తాయి, రాలేదు అంటే రిఫండ్లోకి వస్తాయి. ఒకసారి అలాట్మెంట్ అయిన తర్వాత మీకు లిస్టింగ్ డే రోజు ఇది ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు ఇది 76 రూపీస్ అనుకోండి, అది 100 రూపీస్ కావచ్చు, 120 కావచ్చు. సో మీరు ఎగ్జిట్ అయిపోవాలంటే ఎగ్జిట్ అయిపోతారు. చాలా మంది లాంగ్ టర్మ్ గా కూడా పెట్టుకుంటారండి. సో దీస్ ఆర్ ఆల్ ద మేజర్ dates and terminology that happens in the primary market, that is in IPO. తర్వాత మనకి ఇంపార్టెంట్ ది ఫస్ట్ క్రై. సో ఫస్ట్ క్రై ఏంటంటే ఇది ఆల్మోస్ట్ మల్టీ ఛానల్ రీటైల్ ప్లాట్ఫామ్ అండి. ఇది బేబీస్, మామ్స్, సో న్యూ మామ్స్ అండ్ బేబీస్, కిడ్స్ కి సంబంధించిన రీటైల్ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఉంటుందండి. ఇది 2010 నుంచి మనకి ఉంది. ఇది ఇండియాలోనే చాలా స్టోర్స్ ఉన్నాయండి వీళ్ళకి, ఆల్మోస్ట్ 936 స్టోర్స్ మనకి హైదరాబాద్ లో కూడా చాలా చోట మనకి ఫస్ట్ క్రై లొకేషన్స్ లో మనకి కనిపిస్తాయి. ఇక్కడ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండి, వీళ్ళు యూఏఈ కూడా ఎక్స్పాండ్ చేశారు. సో గ్లోబల్ ఎక్స్పాన్షన్ కి ఇంకొంచెం స్టోర్స్ ని ప్లానింగ్ లో ఉన్నారండి. ఇంకా చాలా స్టోర్స్ చేయాలి. అలాగే డిజిటల్ గా కూడా వాళ్ళు ఆన్లైన్ లో ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకుందాము, వాళ్ళ సేల్స్ అండ్ మార్కెటింగ్ ని ఇంకొంచెం పెంచుకుందాము, టెక్నాలజీని, తర్వాత ఈ ఎక్విజిషన్స్ కి, ఫైనాన్షియల్ నీడ్స్ కి మాకు అమౌంట్ కావాలని ఫస్ట్ క్రై వాళ్ళు ఈ పర్టికులర్ ఐపీఓకి వస్తున్నారండి. వీళ్ళు 6th వస్తున్నారు. దట్ ఈస్ కమింగ్ ఆన్ 6th of August ఓపెనింగ్ డేట్.
క్లోజెస్ బై 8th అండి. వీళ్ళు ఓన్లీ 2 days ఉంటున్నారు ఈ IPO, అండ్ 8th క్లోజ్ అవుతుంది, 9th అలాట్మెంట్, 12th రిఫండ్ అవుతుంది. లేదు అంటే మీకు డిమాట్ లోకి 12th వస్తుంది, 13th లిస్టింగ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద డేట్స్. అండ్ ఇది ప్రైస్ అయితే మనకి 440 నుంచి 465 వరకు మనకి ప్రైస్ బ్యాండ్ అనేది ఫస్ట్ క్రైది కనిపిస్తుందండి. సో మినిమం 32 shares ఈస్ ద లాట్ సైజ్, అండ్ మినిమం అమౌంట్ కుడ్ బి అరౌండ్ 15,000 అవసరం అవుతుంది. సో మీరు ఇది ఇప్పుడు నవ్వే డేస్ మీకు ప్రతి ఒక్క బ్యాంక్ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే డిమాట్ ఇస్తున్నారు. సో బ్యాంక్ అకౌంట్ లో కూడా మీకు ఇది ఆప్షన్ ఉంటుందండి. సర్వీసెస్ లో IPO లిస్టింగ్స్ ఏవైతే ఉన్నాయో మనం డైరెక్ట్ గా మన బ్యాంక్ అకౌంట్ నుంచే ఈ రోజుల్లో అప్లై చేసుకునే ఈజీగా అనేది వచ్చేస్తుంది. సో నాకు అంత తెలియదండి అనేసి అన్నప్పుడు మీ బ్రోకర్ ని ఎవరినైనా సంప్రదించాలి. బట్ కంపల్సరీ అయితే డిమాట్ అకౌంట్ అయితే మీకు ఉండాలండి. సో దీస్ ఆర్ ఆల్ ద డీటెయిల్స్. థ్యాంక్ యూ సో మచ్ మాధురి. థ్యాంక్ యూ.